జయవాసవి, జయలక్ష్మి గారు మాట్లాడారా? అన్న అంతవరకు ప్రార్థన గిట్ట ఏమైనా చేస్తాయి. ఓకే, ప్రదీప్ రీసౌండ్ వస్తుందా ఏమన్నది? ఏం లేదన్న, క్లియర్గా ఉంది. ఓకే కదా, రైట్. ఓకే, అంతవరకు నేను ప్రార్థన పెడుతున్నాను. ఒక్కసారి అందరు కూడా మీ యొక్క నమస్కార ముద్రలోకి రావాలని చెప్పి కోరుకుంటున్నానండి. ఏమేం సార్, ఏమన్నా నడుస్తుందా? ఖాళీ ఉందా ప్రకాష్ సార్? సౌండ్ రావట్లేదు. సౌండ్ వస్తుందా? వినపడుతుందా? ఇప్పుడు వస్తుంది. వినపడట్లేదండి. ఓకే ఓకే, ఇప్పుడు రావట్లేదండి సౌండ్ ఇంకా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ జయవాసవి గారు. మీరు అన్మ్యూట్ చేసుకోండి జయలక్ష్మి గారు. వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ఓకే, క్లియర్. ముందుగా గురువు గారికి ధన్యవాదాలండి. సామవేద షణ్ముఖ శర్మ గారికి చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు మా జన్మ ధన్యమైంది గురువు గారిని కలుసుకోవడం. నిజంగా అక్కగారు వచ్చారు కదండి. సార్, ఇంటర్నెట్ ఇష్యూస్ వల్ల సరిగ్గా క్లారిటీ వినిపించడం లేదు సార్. ఏమి దయచేసి ఏమనుకోకండి. బెంగళూరులో వర్షాలు ఎక్కువ ఉన్నాయి కొద్దిగా. ఇప్పుడు నెక్స్ట్ ఏం సౌండ్ రావట్లేదు. వస్తుంది వస్తుంది, మాట్లాడుతున్నా. ఒక్క నిమిషం. జయలక్ష్మి గారు, జయలక్ష్మి గారు పాడుతున్నారు. సార్ చెప్పండి సార్. మీరు ఇంతకు ముందు ఏం మాట్లాడినారో నాకు వినిపించలేదు సార్, ఇంటర్నెట్ ఇష్యూస్ వల్ల. ఇప్పుడు ఏం జరుగుతా చెప్పండి సార్. మీరే పాడాలండి, మీరే. మేము ఇది అమ్మవారి పాట ఒకటి పాడేదా సార్? పాట ఒకటి. గురువు గారి ఆశీర్వాదంతో ఇంకా మా ఈ వాసవి సిస్టర్స్ ప్రయాణం అద్భుతంగా సాగాలని గురువులు ఆశీర్వదించాలని కోరుతున్నాము. సామవేద షణ్ముఖ శర్మ గారికి నమస్కారములు.
వాసవి 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 మాత వందనాలు తల్లి వైశ్యుల మాత. వాసవి 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 మాత వందనాలు తల్లి వైశ్యుల మాత. బంగారు చీరలో బంగారు తల్లి భోగ భాగ్యాలను ఇచ్చేటి తల్లి. బంగారు చీరలో బంగారు తల్లి భోగ భాగ్యాలను ఇచ్చేటి తల్లి. వాసవి 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 మాత వందనాలు తల్లి వైశ్యుల మాత. వాసవి 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 మాత వందనాలు తల్లి వైశ్యుల మాత. ధరణిలోన తల్లి ధగధగ మెరిసే దండాలు దండాలు దీవించవమ్మ. ధరణిలోన తల్లి ధగధగ మెరిసే దండాలు దండాలు దీవించవమ్మ. వాసవి 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 మాత సార్ హలో జయవాసవి సిగ్నల్ ప్రాబ్లం ఉంది అంటుంది. కట్ అయినట్టుందన్నా. కట్ అయినట్టుంది అక్క అది. నెట్వర్క్ ప్రాబ్లం ఉందని చెప్పింది. నెట్వర్క్ ప్రాబ్లం ఉందన్నారు. అవును అన్న మనం కంటిన్యూ చేద్దామన్నా. గురువు గారికి గంట టైం లేదు. మొత్తం విన్నాక ఎవరైనా అంటే మనకేం క్వశ్చన్లు ఉండవు, ఆయన చెప్పింది వినేద్దామన్నా. ఎస్ ఎస్ ఓకే థ్యాంక్ యూ జయవాసవి. ఎస్ గురువారం మీరు అడ్మిట్ చేసుకొని స్టార్ట్ చేయొచ్చు. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం. కైలాసాచల సన్నిభే గిరిపురే సౌవర్ణ శృంగే మహాస్తంభోద్యన్మణి మండపే సురతరు ప్రాంతే చ సింహాసనే ఆసీనాం సకలామరార్చిత పదాం భక్తార్తి విధ్వంసినీం వందే వాసవకన్యకాం స్మితముఖీం సర్వార్థతాం అంబికాం. కళ్యాణగుణ సంపన్నాం కరుణారసవాహినీం వందే దివ్య విభూషాఢ్యాం కన్యకా పరమేశ్వరీం. నమస్తే వాసవీ దేవి నమస్తే విశ్వపావని నమస్తే వ్రత సంబద్ధే శ్రీమాత్రే తే నమో నమః. నమస్తే భయ సంహారి నమస్తే భవనాశిని నమస్తే భాగ్యదే దేవి వాసవీ తే నమో నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. జగన్మాత వాసవి కన్యకా పరమేశ్వరి పాదపద్మాలకు నమస్కరిస్తూ సహృదయులైన శ్రోతలందరూ హృదయాల్లో ఉన్న అమ్మవారికి కూడా నమస్కరిస్తూ ఈ రోజున అత్యంత పవిత్రమైన దినం వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం. వాసవి కన్యకా పరమేశ్వరి ఆవిర్భవించినటువంటి పుణ్య దివసం ఈ రోజున. విశేషించి శుక్రవారము దశమి రెండు ఇవాళ సమకూడడం మరో గొప్ప యోగం. ఆ తల్లి జగతను అనుగ్రహించడానికి ఆవిర్భవించిన పుణ్య దివసం. ఆ తల్లి యొక్క చరిత్రని స్మరించుకుని ధన్యులమవుదాం. జగన్మాత వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క పురాణ గాథ అనేక గ్రంథాలుగా రచింపబడి ఉన్నది. దీన్ని పెద్దలు ప్రామాణికంగా రచించి అందించారు. అయితే దీని ఆధారంగా అనేక పర్యాయాలు వాసవి కన్యకా పరమేశ్వరి గురించి చెప్పే అవకాశం నాకు లభించింది. ఒకప్పుడు చెన్నై నగరంలో ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో కొన్ని రోజుల పాటు ఈ భవ్య చరిత్ర చెప్పుకోవడం జరిగినది. అటుపై అనేక చోట్ల కన్యకా పరమేశ్వరి యొక్క ఆలయాలను దర్శించడం, అమ్మవారిని
అర్చించడం కూడా జరిగినది. ఈ రోజుని పవిత్రమైన పుణ్య దివసం నాడు ఆ తల్లి గురించి చెప్పుకునేటువంటి అవకాశం కూడా అమ్మ కలిగించినది. ఆ తల్లి స్మరణతో ధన్యులం కావడం కోసం ఈ రోజు అమ్మ చరిత్రని ఈ సమయానికి తగ్గట్లుగా చెప్పుకుందాం. ఎందుకంటే ఒకప్పుడు కొన్ని రోజులు చెప్పుకున్నాం, ఇప్పుడు కొద్దిసేపు చెప్పుకుని ధన్యమవుదాం. ఎంత స్మరించినా ధన్యతే. అసలు వాసవి కన్యకా పరమేశ్వరి అంటే వైశ్యులకు సంబంధించిన దేవత అని అనడంలో తప్పేం లేదు. వైశ్యులు కులదేవత అయినప్పటికీ ఆవిడ అందరూ ఆరాధించే విశ్వజనని తెలుసుకోవాలి. కానీ అందరికీ దేవత వాసవి కన్యకా పరమేశ్వరి. భగవంతుడు గాని భగవత్ శక్తి గాని ఆవిర్భవించేటప్పుడు చాతుర్వర్ణ్య వ్యవస్థ కలిగిన భారతదేశంలో ఏదో ఒక వర్ణంలోనే అవతరిస్తుంది. ఆ వర్ణంలో అవతరించినంత మాత్రాన వర్ణానికి మాత్రమే పరిమితం కాదు. అయితే ఆ వర్ణానికి చెందిన వారు మాత్రం తప్పకుండా కులదేవతగా దేవిని ఆరాధించాలి, కానీ అందరికీ చెందిన దేవతగానే మనం గ్రహించాలి విశ్వజనని. అటువంటి ఆ పరదేవత యొక్క వైభవాన్ని చెప్పుకునేటప్పుడు కుసుమశ్రేష్ఠి అనే మహాత్ముని యొక్క పుత్రికగా ఆవిర్భవించింది అని శాస్త్రంలో ఉన్నది. ఈ కుసుమశ్రేష్ఠి ఎవరు అంటే దేవి మహాత్మ్యము అనగా చండీ సతి కథ అందరికీ తెలిసినదే. సురథుడు అనే ఒక రాజు సమాధి అని ఒక వైశ్యుడు సుమేధ అనే మహర్షి వద్ద అమ్మవారి దీక్ష తీసుకుని ఉపాసన చేశారు ఆ తల్లిని. కఠోరమైన తపోదీక్షతో ఉపాసన చేయగా ఆ తల్లి ప్రసన్నురాలై ఆ రాజుకి ఆ వైశ్యునికి ప్రత్యక్షమైంది. అప్పుడు ఆ రాజు తనకి నిష్కంటకమైన రాజ్యం కావాలి, తాను పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి సంపాదించాలని కోరుకుంటే అమ్మవారు అతన్ని అనుగ్రహించి నువ్వు పోయిన రాజ్యం ఇప్పుడు సంపాదించి చక్కగా పాలన చేయడమే కాకుండా తర్వాత సావర్ణి అనే మనువు అవుతావు అని చెప్పినది. అది సురధునికి తీర్చిన కోరికే. ఇప్పుడు సమాధిని అడిగింది, నీ కోరిక ఏమిటి ఆయన అని. ఆ సమాధి చాలా ఉదాత్తమైన ఉపాసకుడు, అతనికి భౌతికమైన ఏ కోరిక లేదు. అందుకే అతను అడిగినది ఏమిటంటే, అమ్మా నాకు మోక్షం కావాలి, మోక్షం జ్ఞానం లేనిది రాదు గనక ఆ బ్రహ్మజ్ఞానం కనుక పరమాత్మ యొక్క అనుభవం అది కలగాలి, అది నీ అనుగ్రహం వల్లే రావాలి తల్లి అంటే సరే అని అనుగ్రహించింది ఆ తల్లి. ఇది మనకి దేవి మహాత్మ్యంలో ఉన్న కథ. అక్కడి నుంచే ప్రారంభమవుతుంది ఈ దివ్యమైన ఇవాళ మనం చెప్పుకోబోతున్న వృత్తాంతం. ఆ సమాధి అనే వైశ్యునికి మోక్షం కావాలని కోరుకున్నది, కానీ ఇంకా 2 జన్మల కర్మ ప్రారంభం ఉంది ఆయనకి. అప్పుడు ఆ తల్లి చెప్తున్నది, నాయన మోక్షార్హుడివే, కానీ పుణ్యమైన జన్మలు 2 నువ్వు సంపాదించాలి. అందుకే తర్వాత జన్మలో నువ్వు ఒక దివ్యమైనటువంటి వైశ్యుడిగా పుడతావు, ఆ తర్వాత జన్మలో కుసుమశ్రేష్ఠి అనేటువంటి వైశ్య ప్రభువు అవుతావు. అప్పుడు నేను నీకు కుమార్తెగా కలుగుతాను, ఆ జన్మలో నువ్వు పూర్ణ కైవల్యం పొందుతావు, నీతో పాటు అందరికీ కూడా కైవల్యం నేను అనుగ్రహిస్తాను అని అమ్మవారు వరమిచ్చినది. ఆ సమాధి అనేటువంటి వైశ్యుడే అటు తర్వాత ఏ విధంగా ఆవిర్భవించాడు అనే దాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఈ కథంతా కూడా సాలంకానుడు అనే మహర్షి మణిగుప్తుడు మొదలైనటువంటి వైశ్యులకు చెప్పినటువంటి వృత్తాంత ఆధారంగా మనం గ్రహిస్తున్నాం. ఒకప్పుడు భూమి యందు ఉన్నటువంటి అనేక మంది వైశ్యుల్లో కొంతమంది ఈ భూమిలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ చూస్తూ ఒక విరక్తి కలిగి చక్కని యోగాన్ని అవలంబించాలి అని నిర్ణయించుకుని వైశ్యులందరికీ ప్రధానమైనటువంటి అపరార్కుడు అనే మహర్షిని ఆశ్రయించారు. ఈ అపరార్కుడు చాలా గొప్ప విశేషమైనటువంటి మహర్షి. అపరార్కుడు వైశ్యులకు మూలమైనటువంటి ఋషి అని తెలుసుకోవాలి. బ్రహ్మదేవుని మనస్సు నుంచి కలిగినటువంటి మహర్షి అతడు అపరార్కుడు. అపరార్కుడు చేరుకున్నారు కొంతమంది వైరాగ్యవంతులు ఉత్తములు అయినటువంటి జ్ఞానులైన వైశ్యోత్తములు. వారు చేరుకుని, మహాత్మా ప్రస్తుతం లోకంలో కపటము అదేవిధంగా వంచనలు ఇవన్నీ పెరిగిపోయినాయి, మాకు ఒక ప్రశాంతమైనటువంటి నిష్కామ కర్మయోగులు దోషరహితులు సత్యసంధులు ఉండేటువంటి చోటులో ఉండాలనున్నది, మీరు అనుగ్రహించాలి, సర్వదోషములు లేని స్థితి కలగాలి అని అపరార్కుని ఈ వైశ్యోత్తములు ప్రార్థించగా అపరార్కుడు వారికి చెప్పినది ఏంటంటే, త్రిపురాసుర సంహారకుడైన పరమేశ్వరుని ఆశ్రయించండి, ఆయన్ని ఆశ్రయించి ఆయన ఆరాధన చేస్తే సర్వదోషములు తొలగుతాయి అని చెప్తూ వారికి పంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించి శివారాధన విధానాన్ని బోధించి వారికి విశేషంగా హిమవత్ పర్వత ప్రాంతంలో మానస సరోవరం వద్ద ఉన్నటువంటి కైలాస పర్వతానికి వెళ్ళి తపస్సును ఆచరించమని బోధించాడు అపరార్కుడు. ఆ విధంగా వైశ్యోత్తములందరూ కూడా అక్కడికి చేరి తపస్సును ఆచరించారు. ఆ తపస్సులో ఎప్పటికీ శివుడు అనుగ్రహించకపోయేటప్పటికల్లా అపరార్కుడు వారికి సూచన ఇచ్చాడు, మీకు ఇష్టమైన ఏదో ఒక వస్తువుని త్యాగం చేయండి అని. ఇప్పటికీ మన వ్రతాల్లో చూస్తూ ఉంటాం, ఏదో ఒక వస్తువుని విడిచిపెట్టడం. అది ఆ ఇష్ట పరిత్యాగం అనేది అనేక యజ్ఞాలతో సమానమైన ఫలాన్ని ఇస్తుందని కూడా శాస్త్రం చెప్తుంది. వాళ్ళ ఇష్ట వస్తు త్యాగం చేసి తపస్సును ఆచరించగా కొద్ది కాలానికి పరమేశ్వరుడు పార్వతీ సహితుడై వారికి ప్రత్యక్షమైతే వారు, స్వామి అజ్ఞానపూరితమైన సంసారం నుంచి విముక్తి పొందాలి, ఈ కైలాసం సమీపంలోనే మేము ఉండాలి అని కోరుకోగానే అప్పుడు పరమేశ్వరుడు వారిని అనుగ్రహిస్తూ కైలాస పర్వతంలో భాగమైనటువంటి
మహాగిరి అనే ప్రదేశంలో ఆ ఉత్తమ వైశ్యుల నివాసమునకై ఒక చోటుని ఏర్పరిచి అంతర్ధానమయ్యాడు. అప్పుడు వైశ్యులందరూ దివ్య విమానాల్లో ఆ చోటుకు చేరి ఆనందంగా అక్కడ నివసిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఉత్తమ వైశ్యులు వారిదంటూ పరమేశ్వరుడు ఇచ్చిన లోకములో హాయిగా ఉంటూ ఉన్నారు. అక్కడ వారు ధర్మబద్ధమైన జీవనాన్ని గడుపుతూ నిరంతర శివ ధ్యానంతో శివారాధనతో దివ్యమైన కైలాస సౌఖ్యాన్ని అనుభవిస్తున్నారు. అలాంటి సమయంలో సమాధిని మునుపు చెప్పుకున్నాం కదా, ఆయన ఆ మహాగిరి ప్రాంతంలో ఉన్న వైశ్యుల్లో సోమదత్తుడు అనే పేర కలిగాడు. ఆ వైశ్యులందరికీ కూడా సిద్ధ వైశ్యులు, దివ్య వైశ్యులు అని పేరుంది. అలా వారి గోత్రములు అక్కడ వర్ధిల్లాయి. ఆ కైలాస లోకము వద్ద ఉన్న మహాగిరి ప్రాంతంలో ఉన్న వారికంటూ కేటాయించిన లోకంలో ఆ సోమదత్తుడు చాలా ధర్మబద్ధంగా ఉంటూ ఆ భవ్యమైనటువంటి ఆ క్షేత్రంలో శివారాధన చేస్తూ ధర్మబద్ధమైన గృహస్థాశ్రమాన్ని స్వీకరించి ఉన్నాడు. అప్పుడు ఆ సోమదత్తునికి కుమార్తెగా పరాంబిక కలిగింది. అప్పుడు ఆమెకి కీర్తి కన్య అని పేరు. ఆ కీర్తి కన్య తమ లోకంలో ఉన్నటువంటి ఉద్యానవనంలో గానం చేస్తూ విహరిస్తూ ఉండగా అప్పుడు చిత్రకంఠుడు అను గంధర్వరాజు ఆమెను చూసి మోహించాడు. మోహించి నేను నిన్ను చేపడతాను, నన్ను స్వీకరించు అంటే ఆమె ఒక మాట అన్నది, నేను ఎల్లవేళలా పరాంబికనే ధ్యానిస్తున్నాను. అంటే పరాంబిక అంశతో వచ్చిన ఆమె తన మూలమైన పరాంబికనే ధ్యానిస్తున్నది. నాకు ఐహిక సుఖాల మీద ఆసక్తి లేదు, ఆమరణం బ్రహ్మచారిణిగా ఉండదలుచుకున్నాను, కాబట్టి మీరు ఇలాంటి మాటలు కట్టిపెట్టండి అని చెప్పి తన గృహానికి వెళ్ళిపోయింది. కానీ కామాంధుడైన అతడు ఎలాగే ఆమెను స్వీకరించాలని అక్కడున్న వైశ్యోత్తముల వద్దకు వచ్చి ఆమె నాకు కావాలి అన్నాడు. కానీ వారందరూ కూడా ఆమె అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఇది కూడదు సుమ అని చెప్పగానే అతడు కోపోద్రిక్తుడై వారిని కొన్ని శపించాడు. వెంటనే వారు కూడా శపించారు. ఆ శాప వృత్తాంతమే తర్వాత కథలో మనకు కనబడుతుంది. ఆ తర్వాత పరమేశ్వరుని అనుగ్రహం చేత వీరు రక్షింపబడ్డారు. కానీ అతడు వీరి మీద ఒక కక్ష పట్టుకున్నాడు. అప్పటి నుంచి ఆ గంధర్వులకి ఈ వైశ్యుల మీద ఒకనొక వైషమ్యం ఏర్పడింది. ఒకప్పుడు ఈ వైశ్యులు అక్కడ మందాకి నదుల స్నానం చేస్తుంటే చిత్రకంఠుడు గంధర్వమాయ ప్రయోగించి ఆ నదీ జలాల్లో వాళ్ళు కొట్టుకుపోయేట్లు చేశాడు. అప్పుడు వారందరూ కూడా అమ్మవారిని ధ్యానం చేస్తే అమ్మవారు అప్పటికప్పుడు ఒక పెద్ద 2 తెప్పలని ఏర్పాటు చేసి వారందరిని ఒడ్డుకు చేర్చినది. అంటే అమ్మవారు అప్పటి నుంచి వారిని రక్షించుకుంటూ ఉన్నారు, ఆ దివ్య గోత్రాలకు సంబంధించిన వైశ్య ఋషి సప్తముల్ని. ఆ విధంగా వారు ఆ లోకములో ఉంటూ ఉండగా ఒకప్పుడు పరమేశ్వరుడు ఒక మహోత్సవం కైలాసంలో చేశారు. ఆ కైలాసంలో మహోత్సవం చేసినప్పుడు అనేక మంది అనేక ప్రాంతాల నుంచి అనేక కానుకలు శివుడికి పంపించారు. ఆ సమయంలో పరమేశ్వరుడు నారదుని మాటను అనుసరించి భూమి యందు చక్కని ధర్మ వ్యవస్థ ఏర్పడడానికి అత్యంత పవిత్రులు మీరు కొంతకాలం భూలోకానికి వెళ్ళాలి అన్నారు. ఎందుకంటే అసుర బాధల చేత అనేక మంది అనేక చోట్ల దాగి ఉన్నారు. ఇప్పుడు అసుర బాధల చేత అల్లకల్లోలమైన భూమిలో మళ్ళీ క్షేమం రావడానికై ఉత్తములైనటువంటి వారు భూమికి చేరాలి కనుక మీరందరూ కూడా భూలోకానికి వెళ్ళాలి అని ఆజ్ఞాపించాడు పరమేశ్వరుడు. ఇంతకాలం మహాగిరిలో ఉన్నటువంటి వారు ఇప్పుడు ఈశ్వరాజ్ఞ చేత భూమిపైకి వెళ్ళవలసి రావడంతో కొంచెం బాధపడినప్పటికీ శివాజ్ఞను శిరసావహించారు. ఎందుకంటే ఈశ్వర సంకల్పం లోక కళ్యాణం కోసం గనక వారు భూలోకంలోకి తేజోవంతులైనటువంటి ఆ కైలాసవాసులైన పూర్వ వైశ్యులు వెళ్ళడానికి సిద్ధపడ్డారు. అయితే వెళ్ళేటప్పుడు శివుడు వారికి ఒక అనుగ్రహాన్ని ఇచ్చాడు. మీరు అయోనిజులై ఉండాలి, అంటే మాతృగర్భంలోంచి కావలసిన బాధ మీకు లేకుండా మీరు అక్కడ దివ్యమైన పుట్టుకొచ్చేటట్టు ఏర్పాటు చేస్తున్నాను అంటూ కామధేనువుని ప్రార్థించి ఆ కామధేను అనుగ్రహం చేత గోగర్భంలో ప్రవేశించి అక్కడ మీరు ఒక ఏడాది పాటు ఉండి గోకర్ణ క్షేత్రము ద్వారా భూలోకానికి వెళతారు అని పరమేశ్వరుడు ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అంతేకాదు అక్కడ పరమేశ్వరుడు చెప్తున్నది ఏంటంటే మీరు ఏ ప్రాంతంలో నివసిస్తారో భూమి యందు ఆ ప్రాంతం రోగరహితుంది, అక్కడ ధర్మం వృద్ధి చెందుతుంది, ధనధాన్యాది సంపదలు పెరుగుతాయి. ఆ లోకంలో విశ్వకర్మ చేత మీకు 18 పట్టణాలు నిర్మింపజేస్తాం. మొత్తం 18 పట్టణాల చేత అర్చింపబడుతూ నేను నగరేశ్వరుడు అనే పేరుతో గౌరీ సమేతుడనే ఉంటాను. అంతేకాదు యోగమాయ విద్యవాసిని అనే పేరుతో అక్కడ అవతరిస్తుంది. లక్ష్మీనారాయణులు కూడా లక్ష్మీదేవి కోనకమలాదేవిగా, నారాయణుడి జనార్దనుడుగా అర్చావతారాలు అవతరిస్తారు. ఆ చోట మీరు విస్తరిస్తారు, లోకానికి మీ ద్వారా క్షేమం కలుగుతుంది. ఆ ప్రాంతమే పెనుగొండ నగరం. ఇది పరమేశ్వరుడు నిర్దేశించే ప్రణాళికను వేశాడు. అప్పుడు ఆ దివ్య ఋషులందరూ కూడాను, అంటే ఋషి స్వరూపులై ఉన్నటువంటి ఋషి జీవనము గడుపుతున్నటువంటి ఆ వైశ్యులు ఎవరైతే ఉన్నారో వారు ఆ గోగర్భ క్షేత్రంలో 1 సంవత్సర కాలం వసించి శివుడు చెప్పినట్లుగానే గోకర్ణ క్షేత్రం ద్వారా
హిమాలయ పాద భూమికి వచ్చారు వారు. క్రమంగా మొదట వారు చేరుకున్నది హిమాలయ పాద భూమికి. ఇక్కడ గోకర్ణం అన్నప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్న సముద్రపు తీరం గోకర్ణం అని చెప్పడానికి లేదు. హిమవత్ పర్వత ప్రాంతం వద్ద ఉన్నటువంటి ఒకానొక గోకర్ణ క్షేత్రం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తద్వారానే వారు అక్కడ చేరుకున్నారు. కైలాసం నుంచి భూమి మీదకి వచ్చే ఒకానొక బిలము వంటిది గోకర్ణం అనేది. దాని ద్వారా వారు హిమాలయ పాదభూమికి చేరుకున్నారు. అయితే శివుడు నగరేశ్వరుడు అవుతాడు, విష్ణువు జనార్దనుడి భూమి ఎందుకు వస్తారు. మరి బ్రహ్మదేవుడు ఏం చేశాడు అంటే, బ్రహ్మదేవుడు భాస్కరాచార్యుడు అనే పేరుతో భూమి ఎందు పుట్టాడు. ఆయన శివాజ్ఞ ప్రకారంగా ఈ వచ్చినటువంటి వైశ్యులందరికీ పురోహితుడిగా తాను ఉంటూ ఆర్యావర్తానికి వచ్చినటువంటి ఆ సిద్ధ వైశ్యులకి, ఆ వైశ్యులకి పేరు సిద్ధ వైశ్యులు, దివ్య వైశ్యులు. ఇప్పుడు ఆర్యావర్తమునికి వచ్చారు. ఆర్యులు అంటే పూజ్యులైనటువంటి వేద ఋషులు అని అర్థం. అలాంటి ఆర్య భూమికి వచ్చారు కనుక ఆ సిద్ధ వైశ్యులకు ఆర్య వైశ్యులు అని పేరు భాస్కరాచార్యులు వారు పెట్టారు. ఇది ఆర్య వైశ్య నామం రావడానికి కారణం. ఆ తర్వాత వారు క్రమంగా గంగా బ్రహ్మపుత్ర నదుల సంగమ స్థానమైన గౌర దేశానికి చేరి అక్కడ కొంతకాలం నివసించారు ఆర్య వైశ్యులు. అంటే కైలాసం దగ్గరున్న మహాగిరి యందు ఉన్నటువంటి సిద్ధ వైశ్యులే భూమి యందు ప్రవేశించాక ఆర్య వైశ్యులైన భాస్కరాచార్యుల ద్వారా పేరు పొందారు. తర్వాత గౌర దేశంలో ఉన్నారు. అప్పుడు వారికి గౌర గోమతులు అని పేరు. వారు మొదటి నుంచి గో సంబంధంగా చెప్పబడుతున్నది. ఎందుకంటే కృషి, గోరక్ష, వాణిజ్యము ఇవి ప్రధానంగా వైశ్యులకు వృత్తిగా పెట్టారు. అందులో గో సంబంధం అంటే గోరక్షణ. ఎందుకంటే యజ్ఞానికి, వేదానికి, ధర్మానికి గోవు ప్రధానం. అలాంటి గోరక్షణ బాధ్యత కూడా ఆనాడు వైశ్యుల చేతులు ఉన్నది. అందుకు గౌర గోమతులు అని పేరు కూడా ఉన్నది. అక్కడ వారు కొంతకాలం ఉండి అటు నుంచి బృహత్శైలము అనే ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ పతకోజి కొండల ప్రాంతం ఒకటి ఉన్నది. అక్కడ వారు యోగమాయా కన్యను ఆరాధిస్తూ కామఠేశ్వరి అనే పేరుతో కొలుచుకున్నారు. ఆ కామఠేశ్వరే తర్వాత కామట అనే శబ్దమే తర్వాత కోమట అని కూడా అంటున్నాం. అంతేకాదు వారు గోశాలను ఏర్పరుస్తూ గోరక్షణ చేస్తూ తద్వారా ధర్మరక్షణ చేస్తున్నారు కనుక అవన్నీ గోమఠములు అని చెప్పబడుతున్నాయి. ఈ గోమఠ కామట శబ్దమే ప్రస్తుతం మనం కోమట అనే లోక వ్యవహారంలో చెప్తున్నది కనుక ఆర్య వైశ్యులు. అంతేకాదు వీరు ఒకప్పుడు బ్రహ్మలోకములో అంటే కైలాసానికి చేరక ముందు కథ ఒకసారి మనం స్మరించుకుంటున్నాం. ఇక్కడ బ్రహ్మలోకంలో మొత్తం 714 గోత్రీకులైనటువంటి వైశ్య ఋషులు ఉన్నారు. వారితో బ్రహ్మదేవుడు ముచ్చటిస్తున్న సమయంలో వివిధ వర్ణముల వారి గోత్ర ఋషులు కూడా అక్కడ ఉన్నారు. ఆ సమయంలో మా గోత్ర సంఖ్య ఎక్కువ అని కొంచెం అహంకారంగా 602 మంది మాట్లాడట. కానీ 102 మంది మాత్రము చాలా వినయ సంపన్నులే చక్కగా ఉన్నారు. వాళ్ళ దగ్గర గర్వాదుల్లో. కానీ వీరు అహంకారానికి కారణంగా కొందరు మహర్షులు అక్కడ ఆ 602 గోత్రీకులని కూడా మీరు భూమి ఎందుకు వెళ్ళిపోదురుగాక, మీరు ఉత్తమ గోత్రముల కింద కాకుండా దూషిత గోత్రముల కింద ఉంటారు అని చెప్పించినట్లుగా కథ మనకు కనబడుతుంది. ఎవరైతే మిగిలిన 102 గోత్రీకులు ఉన్నారో వారే తర్వాత కైలాసానికి కూడా చేరి వాళ్ళు దివ్య వైశ్యులే, సిద్ధ వైశ్యులే, తర్వాత భూమి యందు ఆర్య వైశ్యులే వచ్చారు అని తెలుసుకోవాలి. ఇది వృత్తాంతం, వారి యొక్క వృత్తాంతం. అలాంటి వారే ఇన్ని నామములతో పైగా వాళ్ళు శ్రేష్టంగా ప్రవర్తించగల గనక వారికి శ్రేష్ఠులు అని పేరుంది. శ్రేష్ఠ అంటే గొప్పతనం అని అర్థం. శ్రేష్టముగా ప్రవర్తించారు కనుక శ్రేష్ఠులయ్యారు. ఆ శ్రేష్ఠ అనే శబ్దమే తర్వాత శెట్టి, చెట్టి అనేటువంటి లౌకిక భాషల్లోకి మారినది. అదేవిధంగా వారు గోపనం అంటే రక్షణ, ఈ కృషి, గోరక్ష ఇవన్నీ చేస్తున్న కారణంగా సమాజానికి రక్షగా వాళ్ళు ఉన్నారు కనుక వారికి రక్షక మరొక శబ్దం గుప్తము అని అర్థం. ఆ విధంగా గోపనము చేస్తున్నారు కాబట్టి గుప్తులు అని కూడా పేరు ఉన్నది. ఇలా గుప్త, శ్రేష్ఠి, గోమఠ, ఆర్యవైశ్య ఇత్యాది దివ్య శబ్దముల చేత వారు పిలువబడుతున్నారు. అయితే క్రమంగా వారికి మొదటి నుంచి గంధర్వులతో ఉన్నటువంటి వైరం కారణంగా వీరున్నటువంటి ఆ బృహత్శైలము మొదలైన ప్రాంతముల యందు గంధర్వులతో నిరంతరం వైరం కలగడం కారణంగా వారు అక్కడి నుంచి క్రమంగా బయలుదేరి గోదావరి నదీ తీరానికి చేరుకున్నారు. ఆ గోదావరి నదీ తీరంలో ఆ పరమ పావన గౌతమి తీర భూముల్లో అక్కడ వారు ఒక భవ్యమైన ఒక కోనేరు కనబడింది, పుష్కరిణి. దానికి బ్రహ్మకుండము అని పేరు. అందులో ఒకే నాళానికి సహస్ర దళాలతో ఉన్నటువంటి 3 పద్మములు గోచరించాయి. అది బ్రహ్మ విష్ణు రుద్ర స్వరూపమే ఉన్నది. బ్రహ్మకుండము చాలా శ్రేష్టము అని తెలుసుకున్న భాస్కరాచార్యులు వారు, అంటే వారు ఎప్పుడూ వీరిని అంటిపెట్టుకున్నారు. ఆ భాస్కరాచార్యులు వారు విశ్వకర్మను పిలిపించి ఆ ప్రాంతముల్లోనే ఆర్యవైశ్యుల నివాసం కోసమే సర్వాంగ సుందరంగా 18 నగరములు నిర్మించమని చెప్పాడు. అలాగే మొత్తం 18 పట్టణాలు నిర్మాణం అయ్యాయి. ఆ 18 పట్టణాల పేర్లు కూడా అప్పుడున్న ప్రకారంగా జ్యేష్ఠ శైలము. ఈ జ్యేష్ఠ శైలం అనే దాన్ని పెన్ను, కొండ అని తెలుగులో మనం అంటున్నాం. ఈ జ్యేష్ఠ శైలం ప్రధానం. ఇంకా మిగిలినటువంటి 17 కూడా నిరవధ్యం. నిరవధ్యమే ప్రస్తుతం నిడదవోలు అంటున్నాం.
అలాగే ఏలాపురం, ఇది ఏలూరు ఇత్యాది పేర్లతో ఉన్నది. అలాగే వీరనారాయణం, విశాలం, శివపురం, ఆసంటం, సరసం, ధనదపురం, ధర్మవరం, జగన్నాథం, కళింగపట్టణం, పాంచాలపురం, పాలకొండం, త్రిగుణపట్టణం, భీమపట్టణం, ఘంటసాలం, పీఠికాపురం అంటూ 18 నగరాలు అక్కడ నిర్మాణం జరిగాయి. ఈ 18 నగరాల్లో వీరందరూ నివసించారు. అక్కడ పరమేశ్వరుడు ముందు చెప్పినట్లుగానే గౌరీ సమేతుడే నగరేశ్వరుడు అనే పేరుతో ఆయన అక్కడ విరాజిల్లాడు. అదేవిధంగా లక్ష్మీనారాయణులు కోనకమల, జనార్దన స్వాములుగా ఆవిర్భవించారు. ఆదిపరాశక్తి వింధ్యవాసిని అనే పేరుతో అర్చావతారంగా ఉన్నది. పైగా ఈ భవ్యమైన ప్రాంతానికి పడమట గోస్తని నదీ తీరము, తూర్పున గోదావరి శాఖ అయిన గౌతమి నది, ఉత్తరాన్న గోదావరి యొక్క మరొక శాఖ వశిష్ఠకంగా, దక్షిణాన అంతర్వేది. ఇది ప్రధానంగా ఉన్నటువంటిది. అందులో విశేషించి 18లో కూడాను ఆ జ్యేష్ఠ శైలము అని చెప్పబడుతున్న పెనుకొండ అత్యంత ప్రధానంగా ఉన్నది. అక్కడే మొట్టమొదటిగా ఉద్వాహుడు అనేటువంటి వైశ్యవరుడు ప్రాభాదస ఋషి గోత్రంలో పుట్టినటువంటి వాడు మూల పురుషుడుగా అక్కడ వీరందరికీ పాలకుడుగా ఉన్నాడు. ఆయన తర్వాత సంతానం పేర్లు కూడా వైశ్య పురాణములు ఎందుకు చెప్పబడుతున్నది. మగుడు, మధుమంతుడు ఇత్యాదులు. వీరి వంశ పరంపరకు చెందినవాడే తులాధారుడు అనేటువంటి ఉత్తమ వైశ్యరాజు. ఈ మహానుభావుడు ఇక్కడ చరిత్ర మనకు మహాభారతంలో కూడా కనబడుతుంది. అంత విశేషమైనటువంటి గొప్ప త్యాగి, వైరాగ్యవంతుడు, వేదాంతనిష్ఠుడు అయినప్పుడు కూడా ఆ వేదాంత జ్ఞానంతోనే తనదైన స్వధర్మమైన వాణిజ్యాన్ని ధర్మబద్ధంగా నిర్వహించిన మహానుభావుడు. ఆయన బ్రహ్మజ్ఞాని. అటువంటి తులాధారుని యొక్క పరంపరకు చెందినటువంటి వారిలో క్రమంగా వచ్చినటువంటి వారు కుముదుడు అనేటువంటి మహానుభావుడు. ఆయన పుత్రుడు కల్హరుడు. ఆ కల్హరుడు సంతానం కోసమని శివుని చక్కని కుసుమాలతో పూజించాడు. అప్పుడు పరమేశ్వరుడే అతనికి కల్లో కనబడి నీకు తప్పకుండా ఉత్తమ సంతానం కలుగుతుందని ఆశీర్వదించాడు. ఆశీర్వచన ఫలంగా కలిగిన పుత్రుడు కుసుమాలతో పూజించగా కలిగేడు కానీ కుసుమ శబ్దంతోనే పేరు పెట్టాలనుకున్నారు. అంతేకాదు ఆయన పుట్టినప్పుడు ఆకాశం నుంచి కుసుమ వర్షం కురిసిందిట. అంటే ఒకానొక ఉత్తముడు పుట్టాడు గనక దేవతలు ఆ విధంగా స్పందిస్తారు. మహాత్ముల జనన కాలంలో ఇలాంటి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఆయనకి కుసుమ శ్రేష్ఠి అని పేరు పెట్టారు. ఈ కుసుమ శ్రేష్ఠి భాస్కరాచార్య శిక్షణలో సర్వశాస్త్రముని క్షుణ్ణంగా నేర్చుకుని ధర్మబద్ధమైనటువంటి పరంపరాగతమైనటువంటి జీవనాన్ని గడుపుతూ మణికండలుడు అనే మహాముని కుమార్తె అయిన కౌసుంభి అనే ఆమెను కళ్యాణం చేసుకున్నాడు. ఈమె కుసుమాంబ అనే పేరు కూడా నామాంతరంగా చెప్పబడుతున్నది. మొత్తానికి ఈయన 18 పట్టణాలకి నాయకుడై ఒక మహాసమితిని ఏర్పరిచి ఒక మంచి పాలనా విధానాన్ని ఏర్పరిచారు కుసుమ శ్రేష్ఠి. ఇది కూడా తెలుసుకోవాల్సింది. అంటే వైశ్యులు చక్కటి వాణిజ్యాదులు మాత్రమే చేయడం కాకుండా సత్యము, ధర్మముతో ఒక పాలనా వ్యవస్థను కూడా ఏర్పరిచారు. ఆ విధంగా ఒక గణతంత్ర విధానంలో వైశ్య సామ్రాజ్యాన్ని ఏర్పరిచి ప్రజానురంజకంగా పాలిస్తున్నారు. పశు సంపద వృద్ధి కోసం గోమఠాలను ఏర్పాటు చేశారు. అనేక కళల్ని వృద్ధి చేశారు. పండితులను గౌరవించారు. యజ్ఞయాగాది క్రతువుల్ని చక్కగా నిర్వహింపజేశారు. అంతేకాదు ధర్మార్య, రాజార్య, ప్రజార్య అనే 3 విధాలుగా సభల్ని ఏర్పాటు చేసి దాని ద్వారా పాలనా పద్ధతులను ఏర్పాటు చేసే అద్భుతమైన విధానం అండి. ఈ విధంగా ఉన్నటువంటి ఆ కుసుమ శ్రేష్ఠికి సంతానం లేని కారణంగా భాస్కరాచార్యుల వారు అతనికి చక్కటి క్రతువు ద్వారా సత్సంతానం కలుగుతుందని అభయాన్ని ఇచ్చి ఆ క్రతువుని భవ్యమైన గోదావరి నదీ తీరంలో ఏర్పాటు చేశారు. అది పుత్రకామేష్ఠి. ఏ పుత్రకామేష్ఠి ద్వారా రామచంద్రమూర్తి అవతరించాడు అదే పుత్రకామేష్ఠిని ఇక్కడ భాస్కరాచార్యుల వారు చేయించారు. ఆ పుత్రకామేష్ఠి ఫలంగా ఆవిర్భవించినటువంటి దివ్య సంతానమే అమ్మ వాసవీదేవి. ఆ పుత్రకామేష్ఠి ఫలంగా కుసుమ శ్రేష్ఠికి కవలలు కలిగారు. అది వైశాఖ మాసం పునర్వసు నక్షత్రం శుక్రవారం నాడు శుక్లపక్ష దశమి నాడు శుభగ్రహాలు ఉన్న శుభలగ్నంలో అమ్మవారు ఆవిర్భవించారు. ఆ సమయంలో కోటి సూర్యుల కాంతితో సమానమైన మెరుపు పెరిసినట్టుగా పురాణం వర్ణిస్తున్నది. అప్పుడు ఆ పురిటి ఇల్లంతా తేజస్సుతో నిండిపోయింది. ఆవిర్భించిన వారిలో ఒక పుత్రిక, ఒక పుత్రుడు, అంటే అక్కా తమ్ముళ్ళో లేదా అన్నా చెల్లెల్లో ఇద్దరు ఏకకాలంలో ఉద్భవించారు. ఉద్భవించినటువంటి వారు సామాన్యులు కారు, తెలుస్తూనే ఉన్నది అవతారమూర్తులు అని. ఆ సమయంలో దివ్యమైన ఆకాశవాణి కూడా జగన్మాత అవతరించింది అని తెలియజేసినట్లుగా పురాణములు చెప్తున్నాయి. ఒక దివ్య రూపిణి కుమార్తెగా కలిగింది అని దివ్యవాణి వినిపించింది. ఆ తర్వాత నామకరణం జరిగినది వాసవి అని పేరు పెట్టారు. ఈ వాసవి అనే పేరు చాలా విశేషమండి. వాసుదేవునికి సోదరి అమ్మవారు. వాసుదేవునికి విష్ణు సహోదరి కదా, అందుకు వాసుదేవ సోదరి వాసవి. అసలు వాసవి అనే మాట చాలా విశేషమైన మాట.
లక్ష్మీ సహస్రనామాల్లో వాసవి, విష్ణు చేతన ఒకటి కనబడుతుంది. అంటే పరాశక్తి పేరు వాసవి. వాసవి అంటే అర్థం ఏంటంటే అందరిలో వసించి ప్రకాశించేదేదో అది వాసవి. అందరిలో అంతర్యామిగా వసించుట ఉండేదేదో ఆ సద్రూపిణైనటువంటి తల్లి వాసవి. ఇంకొకటి వసు అంటే సంపద అని అర్థం. సకల సంపదల తల్లి వాసవి. అది ఇంద్రుడికి వాసవుడు అని పేరున్నది. వాసవి అంటే ఇంద్రాణి, ఐంద్రి అని అర్థం. అంటే ఇంద్రునికి ఇంద్రత్వ పదవిచ్చిన పరాశక్తి ఆ జగన్మాత. సర్వైశ్వర్య స్వరూపిణి అని కూడా అర్థం ఉన్నది. అంటే అంతటా వ్యాపించి ప్రకాశించేటువంటి సద్రూపిణి అనొక అర్థము. ఇంకొకటి సర్వైశ్వర్య స్వరూపిణి అర్థము. అందుకే వాసవి నామం పలికితే చాలు సర్వైశ్వర్యములు లభిస్తాయి. అదేవిధంగా ఎక్కడున్నా రక్షణ లభిస్తుంది. ఎందుకంటే సర్వవ్యాపిని జగన్మాత కదా. ఇక ఆవిడికి యోగమాయా కన్య గనక కన్యక అనే పేరు కూడా ఉంది. వాసవి కన్యక అనే పేరు. కన్యక అనే మాటకు అర్థం ఏంటంటే పెళ్లి కాని స్త్రీ అని మాత్రమే కాదు. అమ్మకి ఎలాగో వివాహం కాలేదు కనుక కన్యక అనేటువంటి పేరు కూడా సరిపోతుంది. కన్యక అని ఎవరిని అనాలంటే సృష్టికి ఆది అందున్న పరాశక్తి. ఆ పరాశక్తి అప్పుడు తనంత తానే వచ్చి ఉన్నది. ఆ తల్లి పేరు కన్యక కనుక ఆదిశక్తికి మరొక పేరు కన్యక. అందుకే యోగమాయకే కన్యక అని పేరు. అటువంటి యోగమాయ కన్యకే ఈ తల్లి గనక వాసవి కన్యక అని నామాన్ని ఇచ్చారు. ఇక కలిగినటువంటి పుత్రుడికి పేరు విరూపాక్షుడిని పేరు పెట్టారు. ఈ విధంగా వారు దినదిన ప్రవర్ధనం అని అయ్యారు. ఇక పురాణాల్లో వాసవి చూపించిన అద్భుత లీలలు ఎన్నో చెప్పబడుతున్నాయి. ఆ బాల్య సమయంలోనే ఆమె తనదైన ఒక దివ్య విరాట్ రూపాన్ని తల్లికి చూపించినట్లుగా కూడా వర్ణిస్తూ ఉన్నది పురాణం. అదేవిధంగా ఒకప్పుడు పూజించడానికి పీఠం అంతా సిద్ధం చేసుకుంటే ఆ పీఠంలో తానే కూర్చొని ఉన్నదిట. అదేంటి పిల్ల వెళ్ళి పీఠంలో కూర్చుందని తల్లిదండ్రులు వచ్చి చూసేటప్పటికల్లా బంధువులతో ఆ తల్లి అనేక రూపాలుగా వ్యక్తమై కనిపించింది. అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, లలితా త్రిపుర సుందరి, బాలా త్రిపుర సుందరి ఇత్యాది రూపాలతో కనబడింది. అంటే సర్వరూపాలతో ఉన్న పరాశక్తియే ఈ తల్లి అని తెలియడం కోసం. ఇక క్రమంగా విద్యలు నేర్చుకున్నది ఆ తల్లి. అప్పుడు వ్యవస్థలో పురుషులైనప్పుడు వాళ్ళు చక్కగా అన్ని రకాల విద్యలు, అందులో పరాక్రమాన్ని చూపించే యుద్ధ విద్యలు, శస్త్రాస్త్ర విద్యలు ఉన్నాయి. అదేవిధంగా శాస్త్ర విద్యలు ఉన్నాయి. ఇక ధర్మబద్ధమైనటువంటి అనేక విద్యలు నేర్చుకుంటారు పురుషులు. వారిని బాలనాగరులు అంటారు. అలాగే స్త్రీలు ఈ విద్యలని నేర్చుకుని పరంపరాగతమైన సంస్కారాలు నేర్చుకుంటే వారిని గౌరవ బాలికలు కూడా ఉంటారు. కనుక అక్కడ వైశ్య స్త్రీలు ఆ విధంగా బాల్య దశలో నేర్చుకున్నప్పుడు వారు గౌరవ బాలికలని పేరు, పిల్లలకి బాలనాగరులు అని పేరు. బాలనగరులు అనడం కూడా కనబడుతుంది. మొత్తానికి ఆ విధంగా విద్యలు, ప్రతిష్ట కూడా ఆ తల్లి అక్కడ సంపూర్ణంగా సంపాదించింది. అంతేకాదు అమ్మవారి మాటల్లో జ్ఞానం ఎప్పుడు తొడికిసలాడేది. ఆ తల్లి కరస్పర్శ చేత అనేక మందికి రోగాలు పోయేవి అని చెప్తారు. ఆ విధంగా ఆ తల్లి క్రమక్రమంగా యవ్వన దశకు ప్రవేశించేపటికల్లా అప్పుడు విష్ణువర్ధనుడు అనేటువంటి ఒక చక్రవర్తి పాలన చేసేవాడు. అతడు దిగ్విజయ చేస్తూ చేస్తూ ఈ ప్రాంతానికి రాగానే అతి మర్యాదకి పెట్టిన పేరేంటి ప్రభు శ్రేష్ఠి అతిథి మర్యాదతో విష్ణువర్ధనుని చక్కగా ఆహ్వానించాడు. కానీ అతడు ఆ సమయంలో ఆలయానికి వెళుతున్నటువంటి తల్లి వాసవిని చూసి మోహించి ఈమెను వివాహం చేసుకుంటాను అన్నాడు. కానీ పరంపరాగతమైనటువంటి కులాచారాన్ని పాటించాలి అని కుసుమశ్రేష్ఠి నిర్ణయించుకుని తగదు సుమా అని తన బంధుమిత్రులతో సహా తెలియజేశాడు. కానీ అధికార మధాంధుడైనటువంటి అతడు ఏ విధంగా నేను స్వీకరిస్తాను అని మంత్రుల చేత రాయబారాలు పంపించడం. అప్పుడు పెద్దలందరూ కూడాను ప్రశాంతంగానే సామబుద్ధితోనే ఈ సమస్యను పరిష్కరించాలి అని చెప్తూ, మేము ఒక పని చేస్తాం, ఇది ఎవరో ఒకరు తీసుకోవాల్సిన నిర్ణయం కాదు గనక మొత్తం 18 నగరాల్లో ఉన్న పెద్దవాళ్ళందరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేసి ఉత్తమమైన వైశ్య పరంపరకు చెందినటువంటి కన్యని ఒక క్షత్రునికి ఇవ్వడం తగునో కాదో మీరు తీర్మానం చేసి అప్పుడు తెలియజేస్తాం, ప్రస్తుతానికి మాత్రం మీరు మన్నించండి అని చెప్పగానే అతను కొంచెం చల్లబడ్డాడు. అయితే ఆ సమయంలో ఇంకో మాట కూడా చెప్తారు, వివాహార్థులు మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఈ సమయంలో ఏ కన్యనైతే వివాహం చేసుకోవాలి మీరు ఇక్కడికి వచ్చారో ఆ చోట ఎక్కువ రోజులు ఉండరాదు గనక మీరు మీ పట్టణానికి వెళ్ళిపోండి అని తెలియజేస్తే వెళుతూ వెళుతూ విష్ణువర్ధనుడు తన వారైన కొందరిని అక్కడ నియమించి వీళ్ళు ఏం చేస్తున్నారో గమనించండి అన్నాడు. అందులో విక్రమకేసరి అనేటువంటి ఒక మంత్రిని పిలిచి నువ్వు తగిన సైన్యంతో ఇక్కడ ఉంటూ వీరి కదలికలు ఆనుపాలను నాకు తెలియజేయాలి అని నియమించి తాను కొంచెం మెత్తబడి అక్కడి నుంచి తన రాజధాని నగరానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీరందరూ కూడాను 18 పట్టణాల ఆర్యవైశ్య ప్రముఖులందరినీ కూడా కుసుమశ్రేష్ఠి కౌరు పంపించి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు ఆర్యవైశ్యులు ఎప్పుడైతే భూమి యందు వచ్చి ఒక చక్కని వ్యవస్థను ఏర్పరిచారో అప్పుడు గోబిలంలో దాక్కున్నటువంటి
మిగిలినటువంటి 612 మంది గోత్రికులు కూడా కలిసి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కలిసే ఉన్నారు. 714 గోత్రముల వారందరూ ఈ 18 నగరాల్లో ఉన్నవారు ఇప్పుడు కలుసుకున్నారు. అందులో ఇప్పుడు ఈ సమస్యను పెట్టి ఇప్పుడు ఏం చేద్దాము అంటే, కొంతమంది ఏం చెప్పారంటే విష్ణువర్ధన భూపాలతో సంబంధం అసంభవం, ఎందుకంటే శాస్త్రం దీనికి ఒప్పుకోదు. ఒకప్పుడు క్షత్రియులు తన తర్వాత వర్ణముల వారిని చేసుకోవడం ఉన్నది, అది మనుస్మృతిలో కాలం. కానీ ఇప్పుడు పరాస్మృతి ప్రమాణం కనుక ఇది కూడని విషయము అని చెప్పారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒక గొప్ప అంశం ఉందండి. ప్రతి కులానికి ఒక వర్ణానికి ఒక ప్రాధాన్యం ఉంది, గొప్పతనం ఉంది. ఆ గొప్పతనం పరంపర కాపాడబడాలి, ఇది తెలుసుకోవాలి. అందుకే ప్రతి వారు కూడా తాము ఏ పరంపరలో పుట్టారో ఆ పరంపరకు సంబంధించిన శాస్త్రాలు తెలుసుకోవాలి, సంప్రదాయాలు తెలుసుకోవాలి, అదే వారి కులదేవతల గురించి తెలుసుకోవాలి. వారిని మర్చిపోరాదు, ఆ పరంపర కాపాడుకోవాలి. అప్పుడు అన్ని కులములు అన్ని వర్ణములు క్షేమంగా వృద్ధి చెందుతాయి. సమగ్రంగా సనాతన ధర్మం భారతదేశం క్షేమంగా ఉంటుంది, ఇది తెలుసుకోవాలి. దాని దృష్టిలో పెట్టుకునే ఆ నగరస్వాములు అందరూ కూడా ఇది అసంభవం అని చెప్పగానే కొంతమంది మాత్రం, ముఖ్యంగా అందులో 612 గోత్రికులు వచ్చి కలిశారు కదా, వారు రాజుతో ప్రమాదం వస్తుంది సుమా, కనుక వివాహం చేయడమే మంచిది, లేకపోతే రాజుతో తగాద వస్తుంది, దానివల్ల మన క్షేమం దెబ్బతింటుంది అంటే, ఇక్కడ బాలనాగరులు మొదలైన వారు ఏమన్నారంటే, మనం చేతకాని వాళ్ళం కాం, అసలు రాజ్యాభివృద్ధికి కావలసిన సంపద ఇచ్చేవాళ్ళం మనం, మనతో విరోధం పెట్టుకుని ఏ ప్రభుత్వం కూడా ముందుకు వెళ్ళలేదు సుమా అని వాళ్ళు చెప్తూ ధైర్యంగా నిలబడ్డారు. ధర్మమే ఇక్కడ కాపాడబడుతుంది. వాసవాంబిక గౌరవ బాలిక, ఆమె దివ్య గుణాలతో కూడినటువంటిది, ఆమెకు మన సంప్రదాయబద్ధంగానే ఉండాలి తప్ప అసంప్రదాయం కూడదు అని వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే, సరే మన వాదోపవాదాలు పక్కన పెట్టి వాసవీదేవి ఏమంటుందో కనుక్కుందామని మొత్తం 612 గోత్రాల వాళ్ళల్లో తిప్పయ్య శ్రేష్ఠేనని చెప్పగానే అప్పుడు వాసవాంబిక అక్కడికి వచ్చింది. ఆమె తన అభిప్రాయాన్ని చెప్తున్నది. ఏమనంటే, వివాహ సమయంలో వ్యక్తికి స్వతంత్రం ఉండాలి. ఆ స్వతంత్రతో చెప్తున్నాను, నా హృదయం ఆ పరాంబిక అయిన జగదంబిక పాదార్చనకే సమర్పించుకున్నాను. నేను అసలు వివాహమే చేసుకోను, బ్రహ్మచారిణిగానే ఉంటాను. ఎందుకంటే అమ్మవారి నామాల్లో బ్రహ్మచారిణి నామం ఉన్నది. ఆ బ్రహ్మచారిణి స్వరూపమే వాసవాంబిక. అందుకే ఆవిడ బ్రహ్మచారిణి, పూర్తి కన్యాధర్మంతో బ్రహ్మచారిణిగానే ఆవిడ ఉన్నది అని తన నిశ్చయాన్ని చెప్పగానే చాలా మంది సంతోషించారు దానికి. కానీ అక్కడ విశేషించి 612 గోత్రికులు మాత్రం రాజుతో ప్రమాదం వస్తుంది అని చెప్తే ఆ తల్లి చెప్తున్నది, ఆ దుష్టత్వాన్ని అరికట్టడానికి ఈ అవతార సమయంలో యుద్ధాదులు లేకుండానే అధర్మనాశనానికి నేను ఇప్పుడు చేస్తున్నాను ప్రయత్నము అని చెప్తూ ఆ తల్లి తన నిర్ణయాన్ని ప్రకటించింది. అదేమిటంటే త్యాగము అని గొప్ప నిర్ణయాన్ని. అంటే అగ్నిహోత్రంలో నేను నా తనువును త్యజిస్తాను అని ఆ తల్లి ప్రకటించగానే తద్వారా దుష్ట శిక్షణ జరుగుతుంది అని చెప్పగానే 612 గోత్రాల వారు కూడా అయ్యో ఇది కూడనిది సుమా అన్నట్టు. కానీ 102 గోత్రాల వారు మాత్రం ఈ నిర్ణయం చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే వ్యక్తి స్వాతంత్ర రక్షణ, నిరంకుశత్వాన్ని నిరసించడం, అధర్మాన్ని అంతమొందించడం, 3 ప్రయోజనాలు ఇందులో కనబడుతున్నాయి. అందుకే మా అమ్మాయి అగ్నిప్రవేశం చేస్తే నేను నా పత్ని సహా నేను అగ్నిప్రవేశం చేస్తాను కుసుమశ్రేష్ఠి అన్నారు. అప్పుడు మొత్తం 102 గోత్రాల వారు కూడా దానికి సమ్మతించారు. కానీ మిగిలిన 612 గోత్రాల వారు కూడా మీరు ఆత్మాహుతి పేరుతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇది మంచిది కాదు సుమా అని చెప్పగానే వీరందరూ కూడా మీరు స్వార్థపరులై ధర్మాన్ని అతిక్రమిస్తున్నారు కనుక మీరు విడిచి వెళ్ళిపోండి మా పట్టణాలని అని తెలియజేశారు. అప్పుడు 612 గోత్రాల వారు కూడా తమను తాము రక్షించుకోవడం కోసం విడిచి వెళ్ళిపోయారు. ఇప్పుడు 102 గోత్రీకులు ఎవరైతే ఉన్నారో వారు అమ్మవారితో సహా వారు త్యాగానికే సిద్ధపడ్డారు. దానికంటూ ఒక ముహూర్తం మొదలైన నిర్ణయింపబడ్డాయి. ఈ లోపల ఏకాంతంలో తండ్రి బాధపడుతున్నాడు కుసుమశ్రేష్ఠి. అయ్యో ఇలాంటి పరిస్థితి వచ్చిందే అని బాధపడుతూ ఉంటే పార్వతీదేవి హిమంతునితో మాట్లాడినట్లుగా వాసవి కన్యక తండ్రితో మాట్లాడుతూ నన్ను ఎందుకు తప్పిస్తావు అంటూ అద్భుతమైన ఒక బోధ చేస్తుందండి. ఇది వాసవి గీత అని ప్రతివారు చదువుకోవాల్సింది. ఆ వాసవి గీత అంతా కూడా భగవద్గీత మొదలైన వాటి సార రూపముగా గోచరిస్తుంది. అసలు ఈ జీవితాలు, అదేవిధంగా ఈ ప్రపంచము ఇది ఏ విధంగా దర్శించాలి, సత్యం ఏమిటి, సత్యమైనటువంటి పరమార్థం కోసం ఎలా సాధన చేయాలి, ఇవన్నీ ఆ తల్లి చెప్తుంది. ఆ సమయంలోనే తన దివ్యమైన విశ్వరూపాన్ని కూడా కుసుమశ్రేష్ఠికి చూపిస్తుంది. అమ్మవారి విశ్వరూప దర్శనం ఈ గీతలో కనబడేటువంటి ఒక అద్భుతమైన అంశం. ఆ తర్వాత ఆ గీతోపదేశం ద్వారా కుసుమశ్రేష్ఠికి మనశ్శాంతి లభిస్తుంది. నిర్ణయించిన ప్రకారంగా ఆ అగ్నిహోత్రానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా నగరేశ్వర మందిర సమీపంలో చేస్తున్నారు. భాస్కరాచార్య ఆదేశంతో ప్రతివారు త్యాగానికి సిద్ధపడుతున్నారు. అందులో ఒక వైశ్య యువకుడు లేచి
నేను కూడా అగ్ని ప్రవేశం చేస్తాను, నాకు కంకణం కట్టండి అని భాస్కరాచార్య వారు వద్దకు వచ్చేట. ఆయన పేరు లాభశ్రేష్ఠి. ఆయన త్యాగానికి సంతోషించారు అందరూ కూడా. ముందు వచ్చినవాడు ఆయన కనుక త్యాగానికి ముందుకు వచ్చిన యువకుడిని ముందు అభినందిస్తూ కంకణం కట్టి, నీ పేరు లాభశ్రేష్ఠి గనక ఇకపై ఏది గణించేటప్పుడు ముందు నీ పేరే అందరూ అనాలి అన్నారు. అందుకే గణనం చేసేటప్పుడు ముందు లాభం అని, తర్వాత 2, 3 అని చెప్తారు. ఎందుకంటే లాభశ్రేష్ఠి పేరుని తలంచుకోవడంలో కనబడుతుంది. ఆ తర్వాత అందరూ కూడా త్యాగానికి సిద్ధపడ్డారు, 102 గోత్రికులు కూడా. అప్పుడు అమ్మవారు ఏమంటున్నారంటే, మీరు గోత్రనాశనం చేసుకోరాదు, అందరూ త్యాగానికి సిద్ధపడకూడదు. ఇందులో జరగవలసింది ఏంటంటే, ఇక్కడ ఒక విధానం చెప్తున్నది. బహువిధ గోత్రాల్లో పుట్టి మిత్రకళత్రాలతో కూడిన మీరందరూ కూడా ధర్మరక్షణ కోసం నడుం బిగించి ఇవాళ నగరేశ్వర స్వామి దేవాలయం సమీపంలో సిద్ధపడుతున్నారు. కానీ కొందరు మాత్రమే త్యాగానికి రావాలి, అందరూ కాదు. ఎందుకంటే గోత్ర రక్షణ జరగాలి, ఇది పరంపరగా వృద్ధి చెందాలి ఈ వైశ్య సంతతంతా కూడా అని ఆ తల్లి ఒక ఆదేశం చేసింది. ఎవరికి నగరేశ్వర స్వామి దేవాలయం యొక్క గోపురము, గోపుర కలశాలు కోటి సూర్యుల కాంతితో కనిపిస్తాయో వారు మాత్రమే చేయాలి అని చెప్పింది. ఇది బాగా తెలుసుకోవాల్సిన అవసరం అండి. ఆ నగరేశ్వర స్వామి ఆలయ గోపురములు బంగారు కాంతులతో దగద్దగాయమానంగా ఎవరికి కనబడతాయో వారు మాత్రమే వెళ్ళాలి. అంటే అందులో వెళ్ళడానికి యోగ్యులైన వారికి మాత్రమే ఆ గోపురములు ఆ విధంగా కనబడతాయి. అలా కనబడ్డటువంటి వారిలో ఒక గోత్రానికి ఒక దంపతులు చెప్పున్న అందులో అగ్ని ప్రవేశం చేయాలి, మిగిలిన వాళ్ళు ఆత్మార్పణ సిద్ధపడరాదు. ఇది దేవి ఆనతి అని అమ్మవారు ఎప్పుడైతే చెప్పారో తత్ప్రకారంగానే ఆ గోపుర కాంతులు జ్యోతిస్వరూపంగా ఎవరికి కనబడ్డాయో వారు సిద్ధమయ్యారు. అలా మొత్తం 102 గోత్రాలకు సంబంధించిన వారు సిద్ధపడ్డారు. అప్పుడు ఆ తల్లి ఏమన్నదంటే, ఇప్పుడు మనకి ఆ క్షత్రియ పాలకులకి విరోధం ఏర్పడింది కనుక కొన్ని రక్షణల కోసం రాబోయేటువంటి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని మార్పులను చేస్తున్నాను అంటూ అప్పటి వరకు 102 గోత్రాలకి ఋషి గోత్రముల పేర్లు ఉండేవి. వాటికి సంకేత నామములు ఇచ్చినది. ఈ సంకేత నామాలు ఎలాంటిదంటే, ఉదాహరణకి అగస్త్యత గోత్రం వారికి అనుపాల, అనుపుకల అని, ఆచ్ఛాయస గోత్రం వారికి అగ్రమూల, అర్ఘ్యమాల అని, ఆత్రేయస గోత్రం వారికి అరిశిష్ట, అరస, అరిశట్ల, ఎలిశిష్ట ఇత్యాది వివిధములైన గోత్రముల వారికి వివిధములైన సంకేత నామములు కూడా ఇవ్వడం జరిగినది. పారాశర్యస గోత్రం వారికి కామధేను, పడశిల, పాంచాల, ప్రాణాసుల, పౌండ్రక్ష గోత్రం వారికి పోలిశెట్టి, ప్రోలి, పూసికుకుల, పుంషిమాంసు, ప్రోశిష్ట, ప్రోలేక, ప్రోలిశిష్ట ఇలా సంకేత నామములు. ఇలా 102 ఋషిగోత్రముల వారికి 102 సంకేత నామములు ఇవ్వడం జరిగినది. వీరందరూ కూడాను భాస్కరాచార్యుల వారు నిర్ణయించిన ముహూర్త ప్రకారంగా మాఘశుద్ధ విధియ గురువారం నాడు 6 యోజనాల విస్తీర్ణమైనటువంటి బ్రహ్మకొండ ప్రాంతంలో మొత్తం 103 కుండములు ఏర్పాటు చేశారు. 102 కుండములు చుట్టూ మధ్యలో కుండం. దీన్ని మల్హరుడు అనే భటుడు ఏర్పాటు చేశాడు. ఆయన తర్వాత మైలారుడు అని పేరు పొందినటువంటి వాడు. ఈ కుండములన్నీ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో విక్రమకేసరి ఈ విషయాన్ని తెలుసుకుని ఏ విధంగానే అమ్మవారిని బంధిద్దామని వచ్చేట. అప్పుడు అలంకృత కూర్చున్న అమ్మవారు పరాశక్తిగా కనిపించగానే ఒక్కసారి నేత్రములు అంధములయ్యాయి. అప్పుడు భోర్ము నేడిస్తే అమ్మవారు అనుగ్రహించారు. అప్పటి నుంచి విక్రమకేసరి భక్తుడు అయిపోయాడు అమ్మవారికి. ఆ తర్వాత అమ్మవారు సంపూర్ణంగా అలంకృతురాలి ఆ దివ్యమైనటువంటి యాగమండపానికి చేరుకున్నది. అప్పుడు అగ్నిహోత్రంలో వెళ్ళబోతుంటే అగ్నిహోత్రుడు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి, అమ్మా, ఇంతమంది సత్పురుషులైనటువంటి ఆర్యవేశ్యులు నాలోకి ప్రవేశిస్తున్నారే, దీని వెనకాల కారణం ఏమిటి అని అడిగితే అప్పుడు అమ్మవారు అగ్నిదేవుడితో చెప్పిన గొప్ప విషయం ఏంటంటే, నాయనా, నీకు తెలుసుగాని లోక మర్యాద అనుసరించి నన్ను అడుగుతూ ఉన్నావు. వీరందరూ సామాన్యులు కారు. వీళ్ళు 102 గోత్రముల వైశ్యులు. ఇప్పుడు ఎవరైతే ఇందులో ప్రవేశిస్తున్నారో వారు కైలాసవాసులైన సిద్ధ వైశ్యులు. శివుని ఆనతి మేరకు వారు ఇక్కడికి వచ్చారు. వచ్చి మామూలు మనుష్యులు వరే సంచరించారు ఇంతవరకు. వారి ద్వారా ఉత్తమ గోత్రములు సంతానములు కలిగే ఇప్పుడు వారు భూమి ఎందుకు క్షేమంగా ఉన్నారు, ఇకపై క్షేమంగా ఉంటారు. ఎవరైతే సిద్ధ వైశ్యులు, దివ్య వైశ్యులు ఈ భూమి యందు మొదట ప్రవేశించారో వారు ఇక్కడ ఈ రూపములతో ఉన్నటువంటి వారు పెద్దవారు, వారు ఇప్పుడు ఇందులో ప్రవేశిస్తున్నారు. వారందరూ కూడా ఈ శరీరములు ఇక్కడ విడిచిపెట్టి దివ్య శరీరాలతో కైలాసానికి చేరతారు అని అమ్మవారు చెప్పి, తాను ఒక్కసారి ఆ సమయంలో అందరూ చూసేటట్లుగా విశ్వరూపాన్ని ప్రదర్శించింది. దీన్ని బట్టి వాసవీదేవి విరాట్ రూప అయినటువంటి తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది అనడంలోనే సర్వదేవతాత్మిక, సర్వ విశ్వాత్మిక, సర్వ మంత్రాత్మిక వాసవీ కన్యక పరమేశ్వరి. పరమేశ్వరిని చెప్పడంలోనే జగన్మాత భువనేశ్వరి దేవి పరమేశ్వరి రాజరాజేశ్వరి రూపంతో వచ్చింది అని దీన్ని స్పష్టంగా తెలుస్తుంది. ఈ విధంగా చెప్పి అమ్మవారు అందులో శరీర త్యాగం చేశారు.
ఆ తర్వాత మిగిలిన వారు కూడా శరీర త్యాగం చేసి సూక్ష్మ దివ్య దేహములతో దివ్య భూమికలకు చేరుకున్నారు. అమ్మవారు తన ధామమైనటువంటి మణిద్వీపంలో భువనేశ్వరుగా వెళ్ళారు. అటు తర్వాత ఏ అగ్నిహోత్రంలో అమ్మవారు ప్రవేశించారో ఆ అగ్నిహోత్రం నుంచి అమ్మవారి యొక్క దివ్య ఆకృతి వెలికి వచ్చింది. ఆకృతి లీలాసుకాన్ని ధరించి పద్మాన్ని, పుస్తకాన్ని, అక్షమాలని, అభయముద్రని, వరదముద్రని దాల్చినటువంటి భుజాలతో ప్రకాశిస్తూ చిదగ్నికుండ సంభూత అన్నట్లుగా దివ్య రూపముగా అర్చావతార మూర్తి సాక్షాత్కరించింది. ఆ మూర్తి కన్యకా పరమేశ్వరి మూర్తిగా ఆరాధింపబడుతున్నది. కనుక వాసవీదేవి తనదైన ఆ స్థూల దేహాన్ని విడిచిపెట్టి అర్చావతార మూర్తిగా ఆవిర్భవించింది. ఆ అర్చావతార మూర్తి అటుపై దివ్యముగా ఆలయంలో ప్రతిష్ఠింపబడి ఆరాధన పొందుతుంది. ఇప్పుడు ఆ విష్ణువర్ధనుడు ఎవడో కాదు, ఇది వరకు ఆ కీర్తి కన్యకా రూపంలో ఉన్న అమ్మవారిని మోహించిన చిత్రకంఠుడే ఇప్పుడు ఈ జన్మలలో పుట్టాడు. కానీ అప్పుడున్నటువంటి ఋషితుల్యులైనటువంటి వైశ్యుల శాపానికి గురి అయి ఇప్పుడు ఆ విష్ణువర్ధనుడికి పట్టిన గతి ఏమిటయ్యా అంటే, విషయం తెలుసుకున్న విష్ణువర్ధనుడు అమ్మవారు అగ్నిప్రవేశం చేసిన విషయం తెలిసిన వెంటనే అతడి తల 1000 ముక్కలుగా పగిలిపోయిందండి. ఇది శాపం. ఆ వార్త తెలిస్తే అలా పగులుతుంది, శపించారు అప్పుడు ఋషులైన వైశ్యులు. అదే కథ. ఎప్పుడైతే ఆ విధంగా అతడు తల పగిలిందో అతడు పుత్రుడు రాజేంద్రుడు అనేవాడు తన తండ్రి తప్పును తెలుసుకుని దానికి తాను బాధపడి ఆర్యవైశ్యుల వద్దకు వెళ్ళి క్షమాపణ కోరుకున్నాడు. తర్వాత అమ్మవారికి భవ్యమైన ఆలయం ఏర్పాటైనది. అమ్మవారు తన స్వరూపాన్ని అర్చామూర్తిగా పెట్టి నన్ను ఎవరు ఆరాధిస్తారో వారిని అనుగ్రహిస్తాను అని చెప్తున్నది. అప్పటి నుంచి ఆర్యవైశ్య కులం అంతా కూడా అమ్మవారిని తమ కులదేవతగా ఆరాధిస్తున్నారు. వారి పూర్వీకులు ఎవరైతే దివ్య ధామములకు చేరుకున్నారో వారి అనుగ్రహం కూడా ఆర్యవైశ్య కులం అనుకున్నది. అమ్మవారి యొక్క కృపతో ఈ ఆర్యవైశ్య కులము నేటికి సనాతన ధర్మ రక్షణలో తమదైనటువంటి జ్ఞానాన్ని, సంపదని, శ్రమని కూడాను చక్కగా ధారపోస్తూ ఉన్నారు. అటువంటి ఆర్యవైశ్య కులమునకు అమ్మవారి రక్ష లభించుగాక. అంతేకాదు ఆ తల్లి రక్షతో భారతదేశము సనాతన ధర్మము పరిరక్షింపబడుగాక. ఈ సమయంలో ఒకప్పుడు మద్రాసు నగరంలో అత్యంత ప్రాచీనమైనటువంటి కన్యకా పరమేశ్వర ఆలయాన్ని దర్శించడం జరిగింది. అప్పుడే అమ్మవారిపై కొన్ని రోజులు ప్రవచనం కూడా చేశాను. ఆ సమయంలో అమ్మవారిని చూసినప్పుడు నమస్కరిస్తూ ఉంటే మనస్సులోంచి ఒక శ్లోకం తనంత తానే కలిగినది. ఆ శ్లోకాన్ని ఇప్పటి ఈ ప్రవచనాలకి ముగింపు శ్లోకంగా చెప్తూ స్వస్తి చెప్తున్నా. వందే పద్మకరాం కన్యాం లీలాహస్తాం కృపామయీం యోగమాయాం మహాదేవీం వాసవీం పరమేశ్వరీం. వాసవీం పరమేశ్వరీం. వాసవి, కన్యక, పరమేశ్వరి 3 నామాలు మహామంత్రం అండి. అది వాసవి అంటే ముందు చెప్పుకున్న అర్థాన్ని ఒక్కసారి తెలుసుకోవాలి. ఉన్న తల్లి అని అర్థం. వసించు తల్లి, ఉన్న తల్లి. కానీ వాసవి అనగానే మన కోసం ఉందా తల్లి, ఎప్పుడు ఉన్న తల్లి, ఎప్పుడు ఉండే తల్లి, శాశ్వతముగా ఉండే తల్లి, అంతటా ఉండే తల్లి వాసవి. సర్వైశ్వర్య స్వరూపిణి వాసవి. ఇంద్రశక్తి వాసవి. ఇంద్రశక్తి అంటే పరాక్రమము, తేజస్సు, సంపద. ఈ 3 కలుపుకొని వాసవ తేజస్సు, అది వాసవి. వసువుల శక్తి వాసవి. అదేవిధంగా పరమేశ్వరి అంటే సర్వజగత్తికి ఆవిడ ఈశ్వరి. ఆవిడని మించి మరొక ఈశ్వరు లేరు కనుక పరమేశ్వరి. ఆవిడ ఎప్పుడు తపోమూర్తిగా బ్రహ్మచారిణిగా ఉంది కనుక కన్యక. వాసవి, కన్యక, పరమేశ్వరి ఆయన ఆ తల్లి యొక్క ఆవిర్భావ దివసం నాడు ఆ తల్లిని స్మరించుకున్నాం. ఆ తల్లి అనుగ్రహంతో భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి భయాందోళనలకు కారణమైన రోగము సంపూర్ణంగా సమసిపోవుగాక. భారతదేశం ఆరోగ్యంగా, ఆనందంగా, సర్వతోముఖాభివృద్ధి సాధించుగాక. ప్రపంచమంతా అమ్మ దయ వల్ల క్షేమంగా ఉండుగాక. ఈ తల్లి గురించి చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి మిత్ర బృందానికి అంతటికి అభినందనలు అందిస్తూ స్వస్తి. గురుగారు ధన్యవాదాలు. గురువు గారు నమస్కారం గురువు గారు. ధన్యవాదాలు. చాలా సంతోషం. ధన్యవాదాలు గురువు గారు. నిజంగా నా కోరిక తీరింది గురువు గారు ఈ రోజు. చాలా చాలా సంతోషం. చాలా సంతోషం. ధన్యవాదాలండి. మా జిల్లా, మా డిస్ట్రిక్ట్ వాసవ్యన్స్ అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మీ యొక్క ఆశీర్వచనాలు, మీ యొక్క ఈ యొక్క చరిత్ర మీ నోటి ద్వారా వినాలని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. గురుగారు నాదొక చిన్న విన్నపం. గురుగారు ఇంత చేశారు మా కోసం, మీరే మీ స్వహస్తాలతో వాసవి చరిత్ర అనే పుస్తకాన్ని రాయొచ్చు కదా గురుగారు. అలాగే ప్రయత్నం చేస్తాను సమయం బట్టి. తప్పకుండా తల్లి అవకాశం ఇస్తే ఇంకేం కావాలి. వచ్చే వాసవి జన్మదినం రాజుకి నాకు ఈ వాసవి చరిత్ర బుక్ రావాలి, మార్కెట్ లో పబ్లిష్ అవ్వాలి గురువు గారు. ఈ రోజు నేను వాసవి జయంతి రోజు మిమ్మల్ని అడుగుతున్నాను గురువు గారు.
అలాగేనమ్మా, ప్రయత్నిస్తాను. అమ్మవారి అనుగ్రహం. ధన్యవాదాలు గురుగారు. శుభమ్మా. హలో హలో, చెప్పండి చెప్పండి. నమస్కారం గురుగారు. చాలా చాలా అద్భుతంగా ఉందండి. ఇలా డైరెక్ట్ లైవ్ మేము ఎప్పుడైనా వింటామని ఎప్పుడు అనుకోలేదు సార్. చాలా సంతోషంగా ఉందండి. ఈ రోజు కన్నికా పరమేశ్వరి జన్మదిన సందర్భంగా ఇది ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి, సామవేదం సార్కి చాలా చాలా కృతజ్ఞతలు అండి. చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జై వాసవి అండి. అందరికి శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు, అమ్మగారి జన్మదిన శుభాకాంక్షలు. అందరికి జై వాసవి. జై జై వాసవి, జై వాసవి. రాజ్ గారు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మంచి Thank you, sir. ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. గురువు గారి ద్వారా చాలా ఇష్టంగా విన్నాం. ఛానల్ తర్వాత అందరూ మాట్లాడండి. జై వాసవి, జై జై వాసవి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాసవి మిత్రులు, సోదర సోదరులు అందరికి కూడా వాసవమాత జయంతి శుభాకాంక్షలు. దయచేసి అందరూ మాట్లాడదండి ప్లీజ్. పాపారావు గారు హ్యాండ్ రైజ్ చేశారు, మీరు అడగండి. జై వాసవి. నమస్తే నమస్తే నమస్తే. అడగండి అన్నగారు. మాట్లాడు. షణ్ముఖ శర్మ గారి పాదపద్మలకు నమస్కారములు అండి. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించినటువంటి ఆ మిత్రులు గవర్నర్ పుల్లూరి ప్రకాష్ రావు గారికి చాలా సంతోషం. చక్కగా వీక్షించినటువంటి ప్రేక్షకులందరికీ కూడా అమ్మవారి జన్మదిన శుభాకాంక్షలు. స్వామీజీ గారు, స్వామీజీ షణ్ముఖ శర్మ గారు, అయ్యా నమస్కారం. నా పేరు కుసుమంచి పాపారావు అండి, గొల్లప్రోలు అండి. నేను మన రంగా గారు ఉన్నారు కదా, రంగా గారు చాలా తెలిసిన ప్లేస్ అండి, బాగా వస్తూ ఉంటాను. అవునండి, రంగా గారు, మన శివ గారు ఉన్నారు కదండి, శివ గారు, ముగిలి శివ గారు. మీరు మా ఇంటికి ఒకసారి వచ్చారండి. మా ఇంటికి అవునండి. శివాలయానికి మా కారులో వచ్చి మమ్మల్ని పావనం చేశారు. అని చెప్పి ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. చాలా మళ్ళీ మీరు మాకు ఎప్పుడు ఇస్తారో అవకాశం అని చూస్తాం. అదే ఈ రోజులు సర్దుకున్నాక చేద్దాం. అలాగే సార్, వాతావరణం అంతా అనుకూలించిన తర్వాత తప్పకుండా. నమస్కారం అండి. నమస్కారం. ఇంకా నేను స్వస్తి సెలవు తీసుకుంటారా? బాగా చెప్పారు. నమస్కారం. నమస్తే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలమ్మా. అందరికి అమ్మవారి అనుగ్రహం. మళ్ళీ కలుసుకుందాం అందరం. థ్యాంక్ యూ అండి. జయదుర్గ గారు ప్రేరణ కల్పించారు. అలాగే ప్రకాష్ గారు పూనుకున్నారు, ఎంతో చక్కగా నిర్వహించారు. ఎందరో ఆత్మీయులు వాళ్ళు కనబడ్డారు. అందరికి అమ్మవారి కటాక్షం. ధన్యవాదాలు. మంగళం. అయిపోయింది అది. జయలక్ష్మి గారు, వాసవి సిస్టర్ జయలక్ష్మి గారు. జయలక్ష్మి జయలక్ష్మి గారు, మాషెట్టి ఉపేంద్ర గారు, మీరు మాట్లాడాలండి. హ్యాండ్ రైజ్ చేస్తారు, మాట్లాడండి సార్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. హలో అన్నా, వినపడుతుందా? వినపడుతుంది అన్న. ముఖ్యంగా ఈరోజు అన్న ఉపేంద్ర అన్న, జై వాసవి అన్న. జై వాసవి, జై వాసవి. అమ్మవారి జయంతి సందర్భంగా శర్మ గారి తోటి ఈ కార్యక్రమం మరి ప్రతి ఒక్క వైశ్యునికి చరిత్ర గురించి తెలుసుకోవాలని అభిలాష ఉన్నప్పటికీ ఆమె యొక్క జన్మము, ఆమె యొక్క కార్యక్రమం అందరికి కూడా తెలియడం చాలా ఆనందదాయకం. మరి నేను ముఖ్యంగా సంతోషపడేది అంటే, మేము పెళ్లికులకు మా అమ్మవారు, మా అక్కగారు, ఈరోజు వారి గురించి తెలుసుకోవడం మాకు కూడా చాలా ఆనందం అనిపిస్తుంది. మరి ఇలాంటి కార్యక్రమాలు జన్మదినం సందర్భంగా ప్రతి వైశ్యుడికి వాసవి అనగానే వాసవి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన వాసవి అమ్మవారు ఏం చేశారు, ఏం త్యాగం చేశారు, మన యొక్క కుల దైవం అనేటువంటి కులం గురించి ఏం చేశారు కూడా ప్రతి ఒక్క వైశ్యునికి తెలియాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాన్ని మా గవర్నర్ గారు తమ్ముడు మంచి సదుద్దేశంతో అమ్మవారి గురించి చరిత్రను ఒక విప్లవంగా ఏ విధంగా అంటే, అసలు
చెప్పేంతసేపు కూడా మన మనసు కానీ ఎటు పోకుండా మరి వారు చాలా దైవ వంటి దైవ సన్నిధులు వారు తెలియజేయడం చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమానికి మరి సహకరించిన ప్రతి ఒక్క వాసవి అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావించాలి. మరి అందరం అనుకుంటాం అమ్మవారి కానీ చరిత్ర కూడా ఈ రోజు జన్మదినం రోజు ఆమె జయంతి రోజు తెలుసుకోవాల్సిన అవసరం ఒక వాసవిగా మనం ఎన్నో సేవలు చేస్తున్నాం. మరి మన కులదైవం ఉన్నటువంటి అమ్మవారి చరిత్ర కూడా ప్రతి ఒక్క వాసవిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన గవర్నర్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. పాపారావు వాసవి సిస్టర్స్ ఉన్నారా? వాసవి సిస్టర్స్ అక్క గారు జయవాసవి అండి. దేవాసవి అండి. జై వాసవి.